సామాన్యుని నుండి ధనవంతుని వరకు, లేక పేదవారి నుంచి ధనవంతుడి వరకు, శాస్త్రవేత్తల వరకు, పిల్లల నుండి వృద్ధుల వరకు, ఇలా మనం ఆలోచించుకుంటూ వెళ్తే ప్రతి మనిషి భయపడేది దేనికి అన్నప్పుడు మరణానికి. మరి మరణానికి భయపడుతున్నటువంటి మనిషికి దేవుని భయం ఉందా లేదా అన్నది నేడు మనం ఆలోచించాలి. మరి చాలామంది చెబుతుంటారు ఏమని, మరి దేవునికి ఎందుకు భయపడాలి, మరి మరణానికి కదా భయపడాలి. మరి మరణం అనగానే మనం ఎప్పుడు భయపడుతుంటాం? మామూలుగా మనకి ఏదైనా మరణ వార్త విన్నాం అనుకోండి, అప్పుడు ఎక్కడో అనగా దూరంగా ఎవరైనా పలానా వారు చనిపోయారంట అని మనం వినగానే సరేలే అని విని వదిలేస్తాం. అలానే కొంచెం మనకు దగ్గరగా ఉన్న వాళ్ళలో ఎవరైనా మరణించారనుకోండి, అప్పుడు అయ్యో అని బాధపడతాం. అదే మన ఇంట్లో చనిపోయారనుకోండి, ఆ మరణ వార్తను విన్న మనం భరించలేం, దాన్ని జీర్ణించుకోలేం. అనగా మరణం అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది అంటే ప్రతి ఒక్కరికి వస్తుంది. అలా వచ్చే మరణానికి భయపడుతున్నారు. అలా భయపడుతున్నటువంటి మనిషి దేవునికి భయపడుతున్నారా? దేవునికి భయపడడం అనేది చాలా తక్కువగానే కనిపిస్తుంది. మరణానికి చూడండి, దేవుని నమ్ముకున్న వారు భయపడతారు, దేవుణ్ణి నమ్మని వారు భయపడతారు. అలానే దేవుడే లేడనే నాస్తికులు కూడా మరణానికి భయపడతారు. ఇప్పుడు దేవుని నమ్ముకుంటారు కానీ వారికి సర్వసత్యం తెలియదు, అనగా వాక్యం తెలియదు, అయినా వారు భయపడతారు. అలానే మనకు దేవుని వాక్యం తెలుసు, దేవుని మాటలు తెలుసు, దేవుని ఆలోచన తెలుసు, అయినా మనకి కూడా మరణం అంటే భయం ఉంటుంది. అలానే దేవుడే లేడనే వారికి కూడా మరణం అనగానే భయం ఉంటుంది. దేవుని పిల్లలు అనగా ఉదయం లేచే ముందు వాక్యం చదువుకుంటారు, రాత్రి పడుకునే ముందు వాక్యం చదువుకుంటారు, పాటలు పాడతారు, ప్రార్థనలు చేస్తారు, కుటుంబ ప్రార్థనలు చేస్తారు, సంఘ సహవాసంలో ఉంటారు, ఒక వారానికి 3-4 సార్లు వస్తారు. అయినా కూడా ఎక్కువగా దేనికి భయపడుతున్నారు? దేవునికి భయపడుతున్నారా అంటే లేదు. మరి దేనికి భయపడుతున్నారు? మరణానికి ఎక్కువగా భయపడుతూ ఉంటారు. మరి ఒక మాట మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథం 33వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 33వ అధ్యాయం 8వ వచనంలో మనం ఆలోచించినట్లయితే, కీర్తనల గ్రంథం 33వ అధ్యాయం 8వ వచనంలో, లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలపవలెను, భూలోక నివాసులందరూ ఆయనకు వెరవవలెను. భూలోక నివాసులందరూ కూడా ఆయనకు భయపడవలెను. లోకులందరూ అనగా మనుషులందరూ, ఈ భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా దేనికి భయపడాలి? యెహోవా యందు భయభక్తులు నిలపాలట. అలానే భూలోక నివాసులందరూ కూడా ఆయనకు భయపడాలి అంటున్నారు. మరి ఈ లోక నివాసులందరూ, భూలోక నివాసులందరూ కూడా దేనికి భయపడుతున్నారు? మరణానికే భయపడతారు. అందుకే కదా క్రైస్తవులైన వారు ఏ సంఘ భేదము లేకుండా, ఏ సహవాస భేదము లేకుండా, ఏ శాస్త్ర సిద్ధాంతమైన భేదము లేకుండా అందరూ రాత్రిపూట పడుకునే ముందు చేసుకునే ప్రార్థన ఒకటే. ఏంటది? ఇదిగో దేవా, నేను పడుకుంటున్నాను, నీ బంగారు దేవదూతలను పంపించి నా మంచం చుట్టూ, నా ఇంటి చుట్టూ కాపలాగా ఉంచు అని. అంటే ప్రార్థన చేస్తున్నామంటే ఎందుకు చేస్తున్నారు? మరణించేస్తామేమో, నిద్రలో మనం వెళ్ళిపోతామే, చనిపోతామేమో కాబట్టి ఏం చేస్తున్నావు నువ్వు? నీ బంగారు దూతలు, వెండి ఇత్తడి కూడా కాదు, బంగారు దూతలు. అసలు పరలోకంలో బంగారు దేవదూతలు ఎవరైనా ఉన్నట్టు మనకు తెలుసా? దేవదూతలు ఉన్నాయని తెలుసు, కోటాను కోట్ల కొలది ఉన్నాయని తెలుసు. కానీ ఇక్కడ ప్రార్థనలో ఏం చేస్తాం? బంగారు దూతలను పంపించి నా మంచం చుట్టూ, నా ఇంటి చుట్టూ ఉంచని ప్రార్థిస్తాం. అలానే ప్రభు చిత్తం బట్టి ఉదయాన్నే లేచామనుకోండి, ఓహో ప్రార్థన దేవుడు విన్నారు, నైట్ నా ప్రార్థన దేవుడు విన్నాడు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? మరలా దేవుడికి ప్రార్థించాలి. ఇదిగో నువ్వు నైట్ వేసినటువంటి ఆ కంచె, బంగారు దూతల దేవదూతల కంచెను తీసేయి. అలా తీసేసానుకో నేను పనికి వెళ్ళిపోతానని ఇలా ప్రార్థన చేసి మరలా పనికి వెళ్ళిపోవడం, మరలా ఇంటికి రావడం, ప్రార్థన చేయడం, మరలా పడుకోవడం, మరలా లేవడం, ఇలానే కొనసాగుతుంది.
కానీ ఇక్కడ దేవుడు చెబుతున్న మాట ఏంటి అన్నప్పుడు, లోకులందరూ దేని యందు భయభక్తులు కలిగి ఉండాలి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి అంటున్నారు. మరి ఎందుకు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి? దేవునికి ఎందుకు భయపడాలి అని మనం ఆలోచించామనుకోండి, దేవునికి భయపడినప్పుడు మనము ఏ తప్పు కూడా చెయ్యము. దేవునికి భయపడి దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నాము అంటే మనం ఏ పొరపాటు కూడా, ఏ తప్పు కూడా చెయ్యం. చాలామంది మాటలు మాట్లాడేస్తూ ఉంటారు, అనగా వారికి దేవుని భయం ఉందా అంటే లేదనే చెప్పాలి. ఎలాంటి మాటలు మాట్లాడుతుంటారు అనగా, నేను మాట్లాడే మాట ఎవరు వినట్లేదనో, లేక నన్ను ఎవరు అడిగేవారు లేరనుకొని మాట్లాడేస్తూ ఉంటారు. కానీ దేవుడు దాన్ని కూడా గమనిస్తారు. మరి ఏంటి, నేను ఎక్కడో భూమి మీద ఉన్నాను, దేవుడు ఎక్కడో పరలోకంలో ఉన్నారు, నేను మాట్లాడిన మాటలు దేవుడు వింటాడా అనే సందేహం ఉండొచ్చు. కానీ బైబిల్ చరిత్రలను మనం ఆలోచించినప్పుడు, ఒకానొక సందర్భంలో మోషే గారు ఇశ్రాయేలీయులను అరణ్య ప్రయాణం గుండా తీసుకుని వస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేశారు? కొన్ని సందర్భాలలో మోషే మీద సనుగుతారు. అందుకే కొరింథీ పత్రికలో ఉంటుంది ఏమని, ఇదిగో వారిలో అందరూ సనుగుట చేత సంహారకుని చేత సంహరింపబడిది అని. అనగా వారు సనిగినందున ఉంటుంది. అనగా సనగడం కూడా దేవునికి వినిపిస్తుందా? వినిపిస్తారు. మనం సనిగినా దేవుడు వింటారు, మాట్లాడినా దేవునికి వినిపిస్తుంది, అలానే ఆలోచించినా కూడా దేవునికి వినిపిస్తుంది. 130 కీర్తనలో ఉంటుంది, 139వ కీర్తనలో ఏమని, నా మాట నా నాలుకకు రాకమునుపే అంటున్నారు. అనగా ఆలోచనలోనికి వచ్చే లోపే ఎవరికి తెలిసిపోతుంది? దేవునికి తెలిసిపోతుంది. అలాంటప్పుడు మనం ఇంకెంత భయపడాలి దేవునికి? మనం ఆలోచించాం అనుకోండి, కేవలం మాటలలోనేనా కాదు, చూపుల్లోనూ మన ప్రవర్తన ప్రతీది కూడా దేవుడు మనల్ని పరిశీలిస్తూ ఉంటాడు. ఉదాహరణకు మనం యూజ్ చేసే ఫోన్లో కొన్ని ఫోల్డర్స్ అనేవి ఉంటాయి. దేనికి? ఫొటోస్ కానీ, ఆడియోస్ కానీ, వీడియోస్ కానీ, డాక్యుమెంట్స్ కానీ, ఇలా కొన్ని ఫోల్డర్స్ ఉంటాయి. మరలా అందులో సపరేట్గా ఉంటాయి. ఫొటోస్ కొన్నామనుకోండి, మరలా అందులో కెమెరాలో తీసుకున్నవి, వాట్సాప్ ద్వారా వచ్చినవి, ఫేస్బుక్ ద్వారా వచ్చినవి, స్క్రీన్ షాట్ తీసుకున్నవి, ఇలా ఫోల్డర్స్ కనిపిస్తుంటాయి. ఇది ఎంత నిజమో అలానే దేవుడి దగ్గర కూడా మన ఫోల్డర్స్ ఉంటాయి. మనము ఏమి సనిగాము, మనం ఎలాంటి మాటలు మాట్లాడాము, మనం ఎలాంటి ఆలోచనలు చేస్తున్నాము, ఇవన్నీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? భద్రం పరుచుకుంటున్నాడంట. మరొక మాట చెప్పారు కింద ఏమని, భూలోక నివాసులందరూ ఆయనకు వెరవవలెను, ఆయనకు భయపడవలెను అంటున్నారు. ఆయనకు భయపడాలి. ఆయనకు భయపడడం వలన ఏం వస్తుంది అంటారా? ఇప్పుడు దేవునికి భయపడడం వలన కలిగే ప్రయోజనాలు ఏంటో మనం ఆలోచిస్తున్నాం. మరి ఆయనకు భయపడడం వలన ఏం జరుగుతుంది అంటే, మొదటిగా మనం చెడుతనాన్ని విడిచిపెడతాం, పాపాన్ని ద్వేషిస్తాం. ఎలాగంటారు? మరి అప్పట్లో టీవీ చూడడం మేలే. ఎందుకు? అక్కడ టీవీ ఉంటే ఇక్కడ మనం ఉండి చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు టీవీ ఎక్కడికి వచ్చేసింది? కరెక్ట్గా ఎదురుగా వస్తుంది, మనం ఇక్కడ చూసుకుంటుంటాం. అలా చిన్ననాటి నుంచి చూసి స్కూల్కి వెళ్ళక ముందే చాలామంది పిల్లలకి కళ్ళద్దాలు వచ్చేసాయి. ఎందుకు? ఫోన్లు ఎక్కువ యూజ్ చేసి. అనగా దేవుడిచ్చిన ఈ కళ్ళు ఎందుకు ఇచ్చారు? కళ్ళతో దేన్ని చూడమన్నారు? దేన్ని చదవమన్నారు? దేన్ని చదవడానికి ఇచ్చారు? మరి ఇచ్చినటువంటి కళ్ళను దేనికి ఉపయోగిస్తున్నాం? వీటన్నిటిని కూడా మనం ఆలోచించాలి. మరి ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నారు? నాకు భయపడాలి అంటున్నారు. దేవునికి భయపడితే మనకు వచ్చేది ఏంటో నేడు ఆలోచించాలి. మరి చాలామందికి కళ్ళద్దాలు వచ్చాయి కదా, కొందరికేమో ఈ DNA ద్వారా కానీ లేకపోతే జెనెటిక్ ప్రాబ్లం వల్ల కానీ వస్తుంది. మరికొంతమంది దేవుడిచ్చిన ఈ అవయవాలను పాడు చేసుకోవడం వలన సైట్ అనేది వస్తుంటుంది. ఇంకా చాలామంది కూడా కేవలం కళ్ళు ఒకటి కాదు, దేవుడిచ్చిన ప్రతి అవయవాలను కూడా పాడు చేసుకుంటున్నారు. మరి ఇలా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నామనుకోండి, దేవునికి భయపడ్డామనుకోండి, ఈ కళ్ళతో దేన్ని చూడాలో దాన్నే మనము చూస్తాం. మనం ఏదైనా తప్పుగా చూస్తున్నాం అనుకుని వెంటనే వచ్చేసరిగో దేవుడు చూస్తున్నాడు. ఎవరు చూసినా చూడకపోయినా మనల్ని ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నారు. మనం మాట్లాడే ప్రతి మాట, అందుకే మత్తయి సువార్తలో ఉంటుంది, మనుషుడు పలుకు ప్రతి వ్యర్థమైన మాటకు దేవుని ఎదుట
లెక్క అప్పచెప్పాలన్నారు. అనగా పలికే ప్రతి మాటకు దేవుడు లెక్క అడుగుతాడు. ఎందుకు ఇలా మాట్లాడావు, నీ సహోదరుని గురించి నీకు తెలియకపోయినా ఎందుకు అలా మాట్లాడావు, ఎందుకు ఒక స్త్రీని అలా చూసావు. చెప్పారు కదా, ఒక స్త్రీని మోహపు చూపు చూస్తేనే వ్యభిచారం చేసినంత సమానం అన్నారు. మరి ఎందుకు ఇలా చేసావని మనందరినీ కూడా తీర్పులోనికి తెచ్చే ఒక దినం ఉంటుంది. మరి దానిలోకి రాకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? దేవునికి భయపడాలి. అదే చెప్తున్నారు, లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలపవలెను. ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు నిలపాలి. భూలోక నివాసులందరూ కూడా ఆయనకు భయపడాలి. మరి చాలామంది దేవునికి భయపడుతుంటారు, కానీ పాపాన్ని మాత్రం విడిచిపెట్టలేక ఉండిపోతారు. మరి చెబుతూ ఉంటారు, మరి ఏమని, నాకు అతను అంటే నచ్చదండి, ఎందుకు అతను పాపం చేసేవాడండి, అతను చాలా అబద్ధాలు ఆడేవారండి అని చెప్తూ ఉంటారు. కానీ దేవుడు ఏమన్నాడు? పాపిని మనం ద్వేషించకూడదు. మరి దేన్ని ద్వేషించాలి? అతనిలో ఉన్న పాపాన్ని మాత్రమే ద్వేషించాలి. ఇప్పుడు ఒక వైద్యుడు ఉన్నారనుకోండి, ఆ వైద్యుడి దగ్గరికి ఎవరు వస్తారు? రోగులే వస్తారు. డాక్టర్ దగ్గరికి పేషెంట్సే వస్తారు, కానీ ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు వస్తారు హాస్పిటల్కి? రారు. మరి అలాంటప్పుడు ఈ పేషెంట్స్ డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు, లేదు నేను నీకు ట్రీట్మెంట్ ఇవ్వను అంటే ఇంకా అతనికి హాస్పిటల్ ఎందుకు? అతను ఎవరిని ప్రేమించాలి? రోగులను ప్రేమించి అతనిలో ఉన్న రోగాన్ని ద్వేషించాలి, అతనిలో ఉన్న రోగాన్ని తీయాలి. అలానే దేవుని మాటలు పట్టుకున్న మనం కూడా పాపిని ద్వేషించకూడదు. మరి ఏం ద్వేషించాలి? ఆ పాపిలో ఉన్న పాపాన్ని ద్వేషించి దేవుని మాటలను చెప్పి దేవుని యొద్దకు అతన్ని నడిపించాలి. మరొక మాట మనం చూసినట్లయితే యెహెజ్కేలు గ్రంథం, మరి వాక్య పట్టణంగా చదువుకున్న మాట, యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనంలో, యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనంలో మనం చూసినట్లయితే, మనుషులందరూ నా వశంలో ఉన్నారు. మనుషులందరూ గ్రీసు దేశస్తులని, యూదులని, ఇండియన్స్ అని ఇలా ఏ భేదము లేదు. అలానే హైందవులని, క్రైస్తవులని, ముస్లింలని, స్త్రీ అని, పురుషుని ఏ భేదం లేదు. మనుషులందరూ కూడా నా వశంలో ఉన్నారు. తండ్రుల, పిల్లల, వృద్ధుల ఇలా ఎవరు కూడా లేదు. ప్రతి ఒక్కరూ దేవుని వశంలో ఉన్నారట. మరి ఉదాహరణకు మనం ఆలోచించామనుకోండి, మరి టీవీ ఉంటుంది కదా, టీవీ కొన్నప్పుడు దానికి ఏమి ఇస్తారు? మనకి రిమోట్ ఇస్తారు. ఆ టీవీ, అంత పెద్ద టీవీని చిన్న రిమోట్ ద్వారా మనం ఏం చేస్తున్నాం? వశపరుచుకుంటున్నాం, అనగా కంట్రోల్ చేస్తున్నాం. మనకు నచ్చిన ఛానల్స్ని మార్చుకుంటాం. మనకి ఈ ప్రోగ్రామ్ నచ్చలేదు అనుకోండి, వేరేది పెట్టుకుంటాం. అలానే చాలామంది కుక్కలను పెంచుకుంటూ ఉంటారు కదా, మరి అలా కుక్కల్ని పెంచుకుంటున్నప్పుడు ఆ కుక్క మెడలో ఏం వేస్తారు? ఒక గొలుసు వేస్తారు. ఆ గొలుసేసి దాన్ని చివరిన వీరి చేతిలో పట్టుకుంటారు. ఉదయం లేవగానే వాకింగ్కి వెళ్ళినప్పుడు ఈ కుక్కను కూడా తీసుకొని వెళ్ళిపోతుంటారు. అలా వెళ్ళిపోయిన తర్వాత ఆ కుక్క బెల్ట్ ఎవరి చేతిలో ఉంటుంది? ఆ యజమాని చేతిలో ఉంటుంది. అనగా అది దానికి ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోవడానికి లేదు. ఆ యజమాని ఎలాగైతే నడుస్తారో, ఎక్కడికి వెళ్తాడో అక్కడికి అది వెళ్ళాలి, కానీ దాని ఇష్ట ప్రకారంగా అది వెళ్ళడానికి ఉందా? లేదు. అలానే ఒక టీవీలో కూడా మనకు నచ్చిందే మనం పెట్టుకుంటాం, కానీ దాని అంతటా అదే మారుతూ అది చూపించిందే మనం చూడాలని ఉందా? లేదు. అలానే దేవుడు కూడా వశపరుచుకున్నాడంట. మరి దేవుడు వశపరుచుకున్నప్పుడు మనము ఎవరి వశంలో ఉన్నాము? దేవుని వశంలో ఉన్నాం. మరి ఆయన చెప్పినట్టు కదా మనం చేయాలి. ఆయన ఎలా చెప్పారో, ఆయన ఎలా బ్రతకమన్నారో అలానే మనం బ్రతకాలి. మరి దేవుడు చెప్పిన విధంగా, దేవుడు బ్రతకమన్న విధంగా ఎవరైనా బ్రతికారా? మరి దేవునికి భయపడి చెడుతనాన్ని చేయకుండా దేవుని కోసం ఎవరైనా బ్రతికారన్నప్పుడు మన అందరికీ తెలిసిన వ్యక్తి ఎవరు? యోబు గారు. మరి యోబు గారి గురించి మనం ఆలోచించినట్లయితే, యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో, ఊజు దేశమునందు యోబు అను ఒక మనుషుడుండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. ఇక్కడ యోబు గారి గురించి చెప్తున్నారు. ఏమని? అతడు యథార్థవంతుడట, న్యాయవంతుడట, దేవుని యందు భయభక్తులు కలిగి దేన్ని విడిచిపెట్టారంట? చెడుతనాన్ని విడిచిపెట్టారంట.
ఇక్కడ యోబు గారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి, అనగా దేవునికి భయపడ్డాడు కాబట్టి, దేవునికి భయపడి జీవిస్తున్నారు కాబట్టి ఏం విడిచిపెట్టారు? చెడుతనాన్ని విడిచిపెట్టినట్లుగా ఉంది. మరి నేడు చాలామంది దేవునికి భయపడుతున్నామని అంటారు, దేవుడిలో ఉన్నామని అంటారు. మరికొంతమంది ఏం చేస్తారు? ఇదిగో పాపం చేస్తారు, తప్పు చేస్తారు, కానీ దానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఎలాగా? ఇప్పుడు వ్యభిచారం చేస్తున్నారు అనుకోండి, దానికి ఆ రోగము రాకుండా, HIV వైరస్ రాకుండా ఉండడానికి సేఫ్టీ వాడండి అంటారు. అంటే తప్పు చేయండి కానీ జాగ్రత్తలు తీసుకోండి అంటున్నారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? తప్పే మీరు చేయకండి అంటున్నారు. అలా చేయకుండా బ్రతకడం సాధ్యమేనా అన్నప్పుడు సాధ్యమే. ఇక్కడ యోబు గారు ఉన్నారు కదా, ఎలాగున్నారట? ఆయన కేవలం చెడుతనాన్ని విసర్జించిన వారుగా కాదు, న్యాయవంతుడుగాను యథార్థవంతుడుగాను యోబు గారు మనకి ఇక్కడ కనిపిస్తున్నారు. మరి ముందుగా చదువుకున్న మాట కీర్తనల గ్రంథం 33వ అధ్యాయం 8వ వచనంలో మనం ఆలోచించినట్లయితే చెప్పారు కదా, లోకులందరూ కూడా ఎలా ఉండాలి, మరి యోబు గారు ఎలా ఉన్నారో మనం ఆలోచించినప్పుడు కీర్తన గ్రంథం 33వ అధ్యాయం 8వ వచనంలో, లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలపవలెను, భూలోక నివాసులందరూ ఆయనకు వెరవవలెను, ఆయనకు భయపడవలెను. మరి యోబు గారు దేవునికి భయపడ్డారా? భయపడ్డారు. అలా భయపడిన వెంటనే ఆయన విసర్జించారు దేనిని? పాపాన్ని. అనగా అతని గురించి నేర్చుకుంటున్నాం మనం, దేవుని మాటలను చదువుకుంటున్న మనం కూడా ఏమర్థం చేసుకోవాలి? దేవునికి భయపడాలి. దేవుడు మనల్ని చూస్తున్నాడు. మనం ఇలాంటి పాపము మనము చేయకూడదు. అబద్ధం ఆడడం కూడా పాపమే. మరి ఇలాంటి పాపాలు సులువుగా చేసేస్తూ ఉంటాం, సులువుగా అబద్ధం ఆడేస్తూ ఉంటాం. ఇలాంటివన్నీ కూడా మనము చేయకుండా ఉండాలి అంటే మొదటిగా మనం భయపడవలసింది ఎవరికి? దేవునికి. అలా దేవునికి భయపడడం వలన మనకొచ్చే లాభాలు ఏంటో మనం ఆలోచించినట్లయితే, మరి చాలామంది చెబుతుంటారు. ఇదిగో ఉదాహరణకు ఒక ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరిగింది. మరి పోయిన సంవత్సరం ఏమో అలా మ్యాచ్ జరిగినప్పుడు పాకిస్తాన్ ఓడిపోతే వాళ్ళు ఓటమిని స్వీకరించక ఏం చేశారు? ఆ టీవీనే పగలగొట్టేశారు. అనగా ఒక ఓటమిని తీసుకొని వారు ఏం చేశారు? టీవీని పగలగొట్టేశారు. మరి దేవుడు మనలను, మన జీవితాలను ఆయన తీసుకోలేదనుకో, తీసుకునే విధంగా లేదనుకో, అప్పుడు ఏం చేస్తారు? ఇదిగో బైబిల్లో చెప్పండి, నీ తలను నేను పగలగొడతాను అని. మనం టీవీని ఎలాగైతే పగలగొడతామో దేవుడు కూడా అలానే మన తలను పగలగొడతాడు. ఎప్పుడు? ఆయనకు నచ్చకుండా, ఆయన చెప్పిన విధంగా బ్రతకనప్పుడు, ఆయనను మరచిపోయినప్పుడు, ఆయనకు దూరమైనప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఇదే చేస్తాడు. మరొక మాట మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథం 68వ అధ్యాయం 20వ వచనం. కీర్తనల గ్రంథం 68వ అధ్యాయం 20వ వచనంలో, దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగజేయు దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుటకు ప్రభువైన యెహోవా వశము. మరణము తప్పించుట ఎవరి వశం అంటండి? దేవుని వశంలో ఉందంట. కానీ మనం ఏం చేస్తాం? మరణానికి భయపడతాం, కానీ మరణాన్ని తప్పించే దేవునికి భయపడేవారికి ఉంటున్నామా? లేదు. అందుకే యేసుక్రీస్తుల వారు చెప్పారు మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనంలో, ఎవరికి భయపడాలి? మరణానికి భయపడాలా, దేవునికి భయపడాలా అని ఆయన అడిగినప్పుడు ఆయన చెబుతూ 10వ అధ్యాయం 28వ వచనంలో, మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి అంటున్నారు. ఎవరికి భయపడకూడదు? దేహాన్ని చంపేవారికి భయపడకూడదు. ఎవరైనా మన శత్రువులు ఉన్నారనుకోండి, అప్పుడు వారిని చూసి మనం భయపడకూడదు. ఎందుకు? వారు చంపేది కేవలం దేహాన్ని మాత్రమే. చాలామంది చెబుతూ ఉంటారు, ఇదిగో నిద్రపోకుండా కూడా అలానే మేల్కొంటుంటారు. ఎందుకు? వాడు నా మీద పగ కట్టుకొని ఉన్నాడు, ఎప్పుడు చంపుతాడో తెలియదు అని చావుకు భయపడి బ్రతికే వారు కూడా చాలామంది ఉంటారు. కానీ ఇక్కడ యేసుక్రీస్తుల వారు చెప్తున్నారు ఏమని? భయపడద్దని. దేనికి? ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి అంటున్నారు. అనగా శత్రువులకు మీరు భయపడకండి అన్నారు. అలానే ఈ క్రొత్త నిబంధన కాలానికి వచ్చేసరికి మిమ్మల్ని హింసించే వారి కొరకు ఏం చేయాలంట? ప్రార్థన చేయమన్నారు. అలానే పౌలు గారు చివరికి పౌలు గారు వచ్చేసరికి ఏమన్నారు తెలుసా? ఇదిగో మీ శత్రువు ఆకలిగా నిన్నడలా అతన్ని పిలిచి అతనికి ఆహారం పెట్టండి అన్నారు.
ఏంటి, శత్రువును పిలిచి ఆహారం పెట్టాలా? శత్రువుల కొరకు ప్రార్థన చేయాలా? చేయాలి. ఎందుకు? ఒకవేళ అతను మిమ్మల్ని చంపినా ఈ దేహాన్ని మాత్రమే చంపుతాడు. కాబట్టి మీరు భయపడకండి. మరి దేనికి భయపడాలి అన్నప్పుడు క్రింది మాటలలో ఆత్మను దేహమును కూడా నరకంలో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడండి అంటున్నారు. కేవలము దేహాన్ని చంపేవారికే కాదు, ఆత్మను చంపేవారికి, ఆత్మను దేహాన్ని రెండిటిని చంపే దేవునికి భయపడాలి మీరు అని చెప్తున్నారు. మరి మరొక మాట మనం చూసినట్లయితే సామెతల గ్రంథం 21వ అధ్యాయం 31వ వచనం. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 31వ వచనంలో యుద్ధ దినమునకు అంటున్నారు. యుద్ధాలు అనగా ఆ కాలంలో యుద్ధాలు జరిగేవి కదా, అలా యుద్ధమునకు రాజు సిద్ధం అవ్వాలి అంటే మొదటిగా ఏం చేస్తాడు రాజు? సైనికులను సిద్ధం చేస్తాడు. ఆ సైనికులు ఏం చేస్తారు? గుర్రాలను, రౌతులను, ఆయుధాలను ఇలా సిద్ధం చేసుకుంటారు. అనగా ఒక దేశం మీదకి, ఒక రాజ్యం మీదకి యుద్ధం చేయడానికి ముందుగా ఈ రాజు సిద్ధమవుతారు కదా. అదే చెప్తున్నారు, యుద్ధ దినమునకు గుర్రములను ఆయుధపరచుట కద్దు, అనగా అలవాటు. యుద్ధానికి ఈ గుర్రాలను, ఆయుధాలను సిద్ధం చేసేది అలవాటు, కానీ రక్షణ యెహోవా ఆధీనము. రక్షణ ఎవరు కల్పిస్తారంట? దేవుడు. మరి రక్షణ దేవుడు కలిగించేటప్పుడు ఆయుధాలు ఎందుకు, గుర్రాలు ఎందుకు? అవి కూడా అవసరమే. మరి దావీదు గారు ఏమన్నారు? ఇదిగో దేవుడు నా పక్షాన ఉన్నాడని యుద్ధానికి వెళ్ళాడు. అలా వెళ్ళినటువంటి ఆయన ఊరికే వెళ్ళిపోయాడు గొల్యాతు మీదకి? లేదు, ఒడిసెలు ఎత్తుకున్నాడు, పరిగెత్తుకొని వెళ్ళి గురి చూసి కొట్టాడు. అలానే చాలా చరిత్రలో మనం చూసినట్లయితే దేవుడు వెళ్ళమన్నప్పుడే విజయం వస్తుంది. దేవుడు వెళ్ళొద్దని చెప్పినప్పుడు కానీ, దేవునికి కోపం తెప్పించినప్పుడు కానీ, దేవుని మాటను అతిక్రమించినప్పుడు కానీ వారికి విజయం దక్కిందా అంటే లేదు. అనేక మందిగా వెళ్తారు, ఓడిపోయి వస్తారు. కొద్ది మందిగా వెళ్తారు, విజయాన్ని సాధించుకొని వస్తారు. ఏంటి దాని వెనుక కారణం అన్నప్పుడు ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. కాబట్టి ఇక్కడ రాయించారు చక్కగా ఏమని? రక్షణ అనగా విజయం అనేది ఎవరి ఆధీనంలో ఉందంట? యెహోవా ఆధీనంలో ఉంది. మరి వెనక్కి ఒకసారి రాగలిగితే మత్తయి సువార్త, ముందుగా చదువుకున్న మాట మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనంలో, మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడుకుడి, కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడండి. మీరు ఈ లోకంలో ఉన్న వారికి, మనుషులకు మీరు భయపడకండి. మరి ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి. దేవుని ఆజ్ఞ లేనిదే దేవుని ఆజ్ఞ లేనిదే మనకు మరణం అనేది రాదు. మరి ఎవరికి భయపడాలి? చావుకు భయపడాలా లేకపోతే దేవునికి భయపడాలా అంటే ఎవరికి భయపడాలి? దేవునికే భయపడాలి. ఎందుకు? దేహాన్ని, ఆత్మను రెండింటిని కూడా నశింపజేయగల శక్తి ఎవరికి ఉంది? దేవునికే ఉంది. మరి చాలామంది అయ్యో మేము చనిపోతామేమో, మాకు మరణం సంభవిస్తుందేమో అని ఇలాంటి భయం పడుతూ ఉంటారు. చావుకు కాదు, దేవునికి భయపడాలి. అలా దేవునికి భయపడినప్పుడు మనం ఎలా బ్రతుకుతాము? చెడుతనాన్ని విసర్జించుతాం. అలా చెడుతనాన్ని విసర్జించిన మనం ఏం చేస్తాం? దేవుని మాటలను చదువుకుంటాం, దేవుడు చెప్పిన ప్రతి పనులను చేస్తాం. ఇదిగో మనం ఏదైనా తప్పు చేస్తున్నాం అనుకోండి, వెంటనే దేవుడు గుర్తొచ్చేయాలి. మనము సీరియల్స్ చూస్తున్నా, సినిమాలు చూస్తున్నా, ఇలాంటివి చూస్తున్నా, మనము అంటే ఇలాంటివి చూస్తున్నామంటే మనకి ఏమర్థం అవ్వాలి? దేవుని భయము మనకు లేదు అని. మరి ఎప్పుడు చూడకుండా ఉంటాము అన్నప్పుడు దేవుని భయం ఉంటేనే మనము వాటన్నిటిని చూడకుండా దేవుని మాటలు నేర్చుకొని అనేక మందికి దేవుని ప్రేమను వ్యక్తపరిచే పిల్లలుగా మనం ఉంటాం. అదే చెప్తున్నాడు దేవుడు. ఎందుకు? ఇదిగో మనిషి మరణించాలంటే అది నా ద్వారానే జరుగుతుంది. అతను ఒక మనిషి బ్రతకాలన్నా దేవుడే, అదే మనిషి చనిపోవాలన్నా కూడా దేవుడే. మరి కరోనా టైంలో ఎంతో జాగ్రత్తలు తీసుకున్నారు. శానిటైజర్లని, మాస్కులని, పిపిఈ కిట్లని, ఇలా ఎన్నిటినో జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఎందుకు చనిపోతూ వచ్చారు? మరి చనిపోయారు కదా. దేవుని వశం ఏమి లేదా? దేవుని ప్రమేయం ఏమి లేదా అంటే ఉంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మనం వెళ్ళాల్సిన సమయం రాగానే ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా, ఎలా ఉన్నా కూడా వెళ్ళిపోతాం.
కాబట్టి అందుకే పౌలు గారు ఏం చేశారు తెలుసా, దేవుని పని అంతా కూడా చేసేసి ఎప్పుడు చావు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు అని ఎదురు చూశారు. ఫిలిప్పి 1:21 ఉంటుంది, ఏమని, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అన్నారు. మరి అంత గొప్ప సేవకులుగా మనం గుర్తించినప్పుడు ఆయన ఏం చెప్పారు, చావు ఎప్పుడు వస్తుందా అని నేను ఎదురు చూస్తున్నా, నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే, నేను బ్రతికితే క్రీస్తు కొరకే బ్రతుకుతాను, చనిపోయినా కూడా నేను క్రీస్తు కొరకే చనిపోతాను అని అలా బ్రతికి ఆయన మరణించిన వ్యక్తిగా మనకు కనిపిస్తున్నారు. కాబట్టి దేవుని మాటలు నేర్చుకుంటున్నాం మనం, ఇన్ని సందర్భాలు ఇన్ని విషయాలను నేర్చుకుంటున్నాం మనం కూడా. ఎవరికి దేనికి భయపడాలి అన్నప్పుడు మరణానికి కాదు. అదే దేవుడు సడన్గా కూడా చంపేస్తాడు, లేక ప్రమాదాలలో మరణించేలా చేస్తాడు, లేక అంతగా దేవునికి దుఃఖం కలిగించే విధంగా మనం జీవించుటే ఏం చేస్తారు, కుళ్ళబెట్టి అనారోగ్యానికి తీసుకొని వెళ్ళి కూడా చంపే పరిస్థితి చాలా మనకు కనిపించే. కాబట్టి ఏం చేయాలి, మనము దేవునికి భయపడి, ఇదిగో ఈ లోకాన్ని ఆశించకుండా లోకానికి వేరే దేవునికి భయపడి చెడుతనాన్ని విసర్జించి రాబోయే మన పితరులు ఎలాగైతే పునాదులు గల ఆ పట్టణం కొరకు ఎదురు చూశారో వారి వల్లే మనము కూడా రాబోయే ఆ జీవితం కొరకు, నూతనమైన ఎల్లవేళలా జీవించే ఆ జీవితం కొరకు, పరలోకమందున్న తండ్రి యొద్దకు చేరే విధంగా మన అందరము బ్రతకాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ మీ అందరినీ హెచ్చరిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను.